Hi students, welcome to Jaydev Academy. This is the Manish sir, the faculty of Geography. మనం భారతదేశ నైసర్గిక స్వరూపం అనే చాప్టర్ స్టార్ట్ చేసి దాంట్లో భాగంగా హిమాలయాలంటే ఏంటి, ఉత్తర మైదానాలు లేదా గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానాలంటే ఏంటి, అదేవిధంగా మూడవ టాపిక్గా మనం ద్వీపకల్ప పీఠభూమిని స్టార్ట్ చేసాం. ఈ ద్వీపకల్ప పీఠభూమిలో కూడా ఉన్నత పీఠభూమి స్టార్ట్ చేసి గత వీడియోలో ఈ మాల్వా పీఠభూమి అంటే ఏంటి వీటన్నిటి గురించి డిస్కషన్ చేస్తా. వీడియో అయితే ఆపాము, ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే ఈ వీడియోనైతే మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, చూడండి, మనకి ఈ భారతదేశ నైసర్గిక స్వరూపం అనే చాప్టర్లో వింధ్యా పర్వతాలు అని ఉంటాయి. ఏంటివి? వింధ్యా పర్వతాలు. మీకు చిన్న క్లాసుల్లో కూడా ఉంటాయి టెక్స్ట్ బుక్లో. వింధ్యా పర్వతాలు, సాత్పురా పర్వతాలు అని ఉంటాయి. సో అసలు ఈ వింధ్యా పర్వతాలు ఎక్కడున్నాయి, ఏ నదికి దగ్గరగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేద్దాం. చూడండి, వింధ్యా పర్వతాలు అనేవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మనకి మెయిన్గా కనిపిస్తాయి. కొంచెం ఎక్కువగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తాయి అన్నమాట. ఈ వింధ్యా పర్వతాలకు దక్షిణాన ప్రవహిస్తున్న నదిని నర్మదా నది అంటారు, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇది నర్మదా నది, ఇలా వెళ్తూ ఉంటుంది నర్మదా నది. ఈ నర్మదా నదికి పైన పర్వతాలు ఉంటాయి. దీన్ని ఏమని పిలుస్తారు అంటే వింధ్యా పర్వతాలు అంటారు. ఈ నర్మదా నదికి కింద కూడా పర్వతాలు ఉంటాయి. ఇలా వీటిని ఏమని పిలుస్తారు అంటే సాత్పురా పర్వతాలు అంటారు. సో వింధ్యా పర్వతాలు, సాత్పురా పర్వతాలు, ఈ వింధ్యా సాత్పురా పర్వతాలకి మధ్యలో ప్రవహిస్తున్న నదినే మనం నర్మదా నది అంటాం. ఏమంటాం? నర్మదా నది. చూడండి, వింధ్యా పర్వతాలకు దక్షిణాన ప్రవహిస్తున్న నది ఏంటి? నర్మదా నది. చూడండి, ఈ పైన ఉన్నాయి వింధ్యా పర్వతాలు, కింద అంటే ఏంటి మనకి? దక్షిణాన. సో దక్షిణాన ప్రవహిస్తున్న నది ఏంటి అంటే నర్మదా నది. లేదా బిట్టుని చూడండి, వింధ్యా పర్వతాలు గుజరాత్లోని జోబార్ అనే ప్రాంతం నుంచి బీహార్లోని ససారాం వరకు విస్తరించి ఉన్నాయి. ఈ వింధ్యా పర్వతాలు మెయిన్గా ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్. డైరెక్ట్ ఆన్సర్. అలా కాకుండా అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నాయని అడిగితే గుజరాత్లోని జోబార్ అనే ప్రాంతం నుంచి బీహార్లోని ససారాం అనే ప్రాంతం వరకు విస్తరించి ఉన్నాయి. ఈ ససారాం అనే బిట్టుని హిస్టరీలో ఎన్నిసార్లు అడిగాడు? హిస్టరీలో చాలాసార్లు అడిగాడు. ఎందుకంటే ఈ ససారాం అనే ప్రదేశంలో మనకి మిడివల్ హిస్టరీలో ఒక ఆయన వస్తాడు, ఆయన సమాధి ఎక్కడే ఉందన్నమాట. ఎవరాయన అని అడిగితే షేర్షా. గుర్తుపెట్టుకోండి, ఎవరు? షేర్షా అనమాట. షేర్షా యొక్క సమాధి ఎక్కడ ఉంది? ఎన్నిసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు. షేర్షా సమాధి ససారాం, బీహార్. మీకు బాబు జగజ్జీవన్ రామ్ గారు తెలిసే ఉంటారు. స్వతంత్ర భారతదేశ మొదటి కార్మిక శాఖ మంత్రి అనమాట. వెనకబడిన వర్గాల వారి కోసం బీహార్లో ఎంతో కృషి చేసిన వ్యక్తి. వాళ్ళ కూతురు మీరా కుమారి, ఆ మీరా కుమారి కూడా ససారాం నుంచి పోటీ చేసి గెలిచే 2009 to 2014 భారతదేశ లోక్సభకు మొట్టమొదటి మహిళా స్పీకర్గా కూడా పనిచేశారనమాట. భారతదేశ మొదటి మహిళా స్పీకర్ ఎవరంటే మీరా కుమారి. ఎవరి మీరా కుమారి? బాబు జగజ్జీవన్ రామ్ గారి కుమార్తె. ఏమో ఎక్కడి నుండి పోటీ చేసి గెలిచింది? ససారాం. ఎక్కడ ఈ ససారాం? బీహార్ రాష్ట్రం. మెయిన్గా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటే గుజరాత్ నుండి బీహార్ వరకు. వింధ్యా పర్వతాలను ఖండ పర్వతాలు అంటారనమాట. కాంటినెంట్ మౌంటైన్స్ అంటారు. అంటే ఒకప్పుడు ఖండాలుగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఈ పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ పర్వతాలు ఖండాల యొక్క భూస్వరూపాలు అని చెప్తారు. అందుకనే వింధ్యా పర్వతాలు, సాత్పురా పర్వతాలను మనం ఏమని పిలుస్తాము అంటే ఖండ పర్వతాలు అంటాం అనమాట. ఇక్కడ కైమూర్ కొండల్లో చూడండి, కైమూర్ కొండలు మధ్యప్రదేశ్లో ఉంటాయి అన్నమాట. మనకి ఎక్కడ ఉంటాయి? మధ్యప్రదేశ్. ఇక్కడ కైమూర్ కొండల్లో పన్నా నేషనల్ పార్క్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పన్నా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. పన్నా నేషనల్ పార్క్ ఎక్కడుంది? మనకి మధ్యప్రదేశ్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ పన్నా బయోస్పియర్ రిజర్వ్. గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ గత వీడియోలో నేను భారతదేశ వైవిధ్యత అనే చాప్టర్ చెప్పి దాంట్లో బయోడైవర్సిటీస్ చెప్పా, నేషనల్ పార్కులు చెప్పా, టైగర్ రిజర్వ్స్ చెప్పా, ఎలిఫెంట్ రిజర్వ్లు కూడా డిస్కషన్ చేశాను. ప్రాజెక్టు చేత అంటే ఏంటనేది కూడా మనం అక్కడ డిస్కషన్ చేసాం. సో పన్నా నేషనల్ పార్క్, పన్నా బయోస్పియర్ రిజర్వ్, అదేవిధంగా బాంధవ్గర్ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా మనకి వింధ్యా పర్వతాల్లోనే కనిపిస్తాయి. ఒకవేళ ఏ రాష్ట్రంలో కనిపిస్తాయని మిమ్మల్ని అడిగితే మధ్యప్రదేశ్లో కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్, వింధ్యా పర్వతాలు పాలరాయికి ప్రసిద్ధి కావున ఇక్కడ ప్రవహించే నర్మదా నదిని మార్బుల్ రివర్ అంటారు. గుర్తుపెట్టుకోండి.
భారతదేశంలో ఏ నదిని మార్బుల్ నది అని పిలుస్తారు? విచ్ రివర్ ఈస్ కాల్డ్ మార్బుల్ రివర్? లాస్ట్ ఇయర్ బిట్ అడిగాడు ఇది, అర్థమవుతుందా? ఏపీపీఎస్ ఎగ్జామ్స్లో అడిగాడు. మార్బుల్ రివర్ అని దేన్ని పిలుస్తారు? నర్మదా నదిని. ఎందుకు పిలుస్తారు సార్? ఇక్కడ ఉన్నటువంటి వింధ్యా పర్వతాలు, సాత్పురా పర్వతాలు పాలరాయికి బాగా ప్రసిద్ధి అనమాట. మరి ఆ రెండిట్లో మధ్యలో ప్రవహిస్తుంది కాబట్టి నర్మదా నదిని మార్బుల్ రివర్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, ఇది ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అడిగిన బిట్టిది. వింధ్యా పర్వతాలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అని అడిగాడు. ఇంపార్టెంట్. వింధ్యా పర్వతాలలో అత్యంత ఎత్తైన శిఖరం ఏంటి? పావుగఢ్. ఆ శిఖరం పేరే పావుగఢ్. మరి వింధ్యా పర్వతాలలోనే ఎత్తైంది కాబట్టి దీని హైట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, 829 మీటర్లు. సార్ ఎక్కడుంది సార్ పావుగఢ్? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ జీటీ అంటే ఏంటి? గుజరాత్, గుర్తుపెట్టుకోండి. సో వింధ్యా పర్వతాలలో అత్యంత ఎత్తైన శిఖరం పావుగఢ్. ఇది ఎక్కడుంది? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అదోనా చూడండి, మనకి ఇదిగోండి, ఇది వింధ్యా పర్వతాలు. ఏంటిది మనకి ఇక్కడ ఉన్నది? వింధ్యా పర్వతాలు అన్నమాట. చూడండి, ఇదంతా కూడా వింధ్యా పర్వతాలు, ఇదంతా కూడా మాల్వా పీఠభూమి, ఇదంతా కూడా ఆరావళి పర్వతాలు, ఇదంతా కూడా ఉత్తర మైదానాలు. ఇదేంటిది మనకి? హిమాలయాలు, షిల్లాంగ్ పీఠభూమి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక పీఠభూమి వస్తుంది, ఇది చోటా నాగపూర్ పీఠభూమి. ఇదంతా కూడా దక్కన్ ప్లాట్యూ అంటారు, దక్కన్ పీఠభూమి అంటారు. అదోనా మీరు డయాగ్రామ్స్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే ఈజీ. షిల్లాంగ్ పీఠభూమి, హిమాలయాలు, దాని కింద ఉత్తర మైదానాలు, దాని కింద ఇదంతా కూడా ద్వీపకల్ప పీఠభూమి. అదోనా మళ్ళీ ఈ ద్వీపకల్ప పీఠభూమిలో మనం ఏం చెప్పుకున్నాం? మాల్వా పీఠభూమి, ఆరావళి పర్వతాలు, వింధ్యా పర్వతాలు. ఇప్పుడు నెక్స్ట్ చోటా నాగపూర్ పీఠభూమి. ఇవన్నీ కూడా మనకి దీంట్లో భాగంగా వస్తానే ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చూడండి, మనకి దీంట్లో భాగంగానే 4వది చోటా నాగపూర్ పీఠభూమి. అర్థమవుతుందా? వింధ్యా పర్వతాలు అయిపోయినాయి, చోటా నాగపూర్ పీఠభూమి మీద ఏం బిట్స్ ఉన్నాయి? అసలు ఈ చోటా నాగపూర్ పీఠభూమి ఎక్కడెక్కడ విస్తరించింది అంటే ప్రధానంగా జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో, పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సా రాష్ట్రాలలో విస్తరించి ఉంది. చోటా నాగపూర్ పీఠభూమి ఎక్కడ విస్తరించి ఉంది గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఈ 4 రాష్ట్రాలలో కూడా చోటా నాగపూర్ పీఠభూమి అనేది ఎక్కువగా ఉంది. భారతదేశంలో ఖనిజాలు, మినరల్స్ అన్నమాట, మినరల్స్ అంటారు. భారతదేశంలో ఖనిజాలు ఎక్కువగా లభించేటటువంటి ప్రాంతం మనకి చోటా నాగపూర్ పీఠభూమి. గుర్తుపెట్టుకోండి, ఏంటి మన దేశం మొత్తం మీద ఖనిజాలు ఎక్కువగా లభించే ప్రాంతం ఏది అంటే చోటా నాగపూర్ పీఠభూమి. అందుకనే ఈ చోటా నాగపూర్ పీఠభూమిని రూర్ ఆఫ్ ది ఇండియా అంటారు. ఏమంటారు? రూర్ ఆఫ్ ది ఇండియా అంటారు. ఖనిజాల కనాచి అంటారు, ఖనిజాల నెలవంక అంటారు. ఖనిజాలు ఎక్కువగా లభిస్తున్నాయి కాబట్టి ఖనిజాల కనాచి, ఖనిజాల నెలవంక. ఇంకో పేరేంటి? రూర్ ఆఫ్ ది ఇండియా. సార్ ఈ రూర్ ఆఫ్ ది ఇండియా ఏంటి సార్? చూడండి, రూర్ అనేది జర్మనీలో ఒక ప్రాంతం పేరు అన్నమాట. రూర్ అనేది జర్మనీలో ఒక ప్రాంతం పేరు. ప్రపంచంలో ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం రూర్. ప్రపంచంలో ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం రూర్. భారతదేశంలో ఖనిజాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం చోటా నాగపూర్ పీఠభూమి. అందుకని ఈ చోటా నాగపూర్ పీఠభూమిని రూర్తో కంపేర్ చేస్తారు, రూర్ ఆఫ్ ది ఇండియా. చూడండి, ఇక్కడ నోట్ అని కూడా ఇచ్చాను మీకు. జర్మనీలోని రూర్ అనే ప్రాంతం ఖనిజాలకు ప్రసిద్ధి. ప్రపంచంలో రూర్ అనేది ఖనిజాలకు ప్రసిద్ధి చెందినది. నెక్స్ట్ ఈ పీఠభూమిని దామోదర్ వ్యాలీ 2 భాగాలుగా విభజిస్తుంది. ఈ పీఠభూమి 2 రకాలుగా విభజిస్తుంది. ఒక నది, ఒక లోయ. ఏంటా లోయ? దామోదర్ లోయ. చూడండి, ఉత్తరాన పీఠభూమిని హజీరాబాద్ పీఠభూమి అని, దక్షిణాన పీఠభూమిని రాంచీ పీఠభూమి అని అంటారు. చూడండి, ఇది చోటా నాగపూర్ పీఠభూమి. ఇది మధ్యలో అదోందా చూడండి, మధ్యలో మనకి ఇక్కడ ఏమైంది? ఒక లోయ అన్నమాట. ఒక లోయ దీన్ని 2 ముక్కలుగా విభజిస్తుంది. ఏంటి లోయ? దామోదర్ లోయ. ఈ దామోదర్ లోయకి ఉత్తరాన ఉన్నదాన్ని హజీరాబాద్ పీఠభూమి అంటారు. ఈ దామోదర్ లోయకి దక్షిణాన ఉన్నదాన్ని రాంచీ పీఠభూమి అంటారు. సో చోటా నాగపూర్ పీఠభూమిని 2 భాగాలుగా విభజించారు. హజీరాబాద్ పీఠభూమి, రాంచీ పీఠభూమి. దేన్ని బేస్ చేసుకొని విభజించారు? దామోదర్ లోయని బేస్ చేసుకొని.
నెక్స్ట్ ఇక్కడ రాజ్మహల్ కొండల్లో ఎత్తైన శిఖరం. ఈ చోటా నాగపూర్ పీఠభూమిలో రాజ్మహల్ కొండలు అని ఉంటాయి అన్నమాట. అసలు ఇక్కడ ఎత్తైన శిఖరం ఏంటి? మీకు ఇంతకుముందు నేను వింధ్యా పర్వతాలు చెప్పినప్పుడు వింధ్యా పర్వతాల్లో ఎత్తైన శిఖరం పావుగడ్డని, దాని హైట్ 829 మీటర్లని, ఇది గుజరాత్లో ఉందని చెప్పాను. మరి సేమ్ ఇక్కడ చోటా నాగపూర్ పీఠభూమిలోని రాజ్మహల్ కొండల్లో ఎత్తైన శిఖరం ఏది అంటే పరసనాడ్ శిఖరం అంటారు. ఆ శిఖరం పేరు పరసనాడ్ శిఖరం అంటారు. మరి చోటా నాగపూర్ పీఠభూమిలోనే ఎత్తైనది కాబట్టి మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా దీన్ని చదువుకోవాలి. దీని హైట్ ఎంత? 1365 మీటర్లు. చోటా నాగపూర్ పీఠభూమిలోని రాజ్మహల్ కొండల్లో ఎత్తైన శిఖరం పరసనాడ్ శిఖరం. దీని ఎత్తెంత? 1365 మీటర్లు. సో మీరు వీటిని కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా కొంచెం కష్టంగానే ఇస్తున్నాడు, ఈజీగా అయితే ఇవ్వట్లేదు. కాబట్టి ప్రతి పాయింట్ను కూడా మనం ఏం చేయాలి అంటే ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత చూడండి ఇప్పటి వరకు మనం ఆరావళి పర్వతాలు చెప్పేసుకున్నాం, మాల్వా పీఠభూమి చెప్పేసుకున్నాం, వింధ్యా పర్వతాలు చెప్పేసుకున్నాం, చోటా నాగపూర్ పీఠభూమి కూడా చెప్పేసుకున్నాం. ఇక దీంట్లో ప్రధానంగా మిగిలిపోయింది ఏంటంటే ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, షిల్లాంగ్ పీఠభూమి. ఏంటిది? షిల్లాంగ్ పీఠ. సో ఈ ఉత్తర ఉన్నత భూభాగంలో ప్రధానమైనది ఈ షిల్లాంగ్ పీఠభూమి. అయితే ఇది ప్రధాన భారతదేశానికి కొంచెం బయట వైపుగా ఉంటుంది అనమాట. అదవుతుందా? ప్రధాన భూభాగానికి కొంచెం బయట వైపున ఈ షిల్లాంగ్ పీఠభూమి అనేది ఉంటుంది, గుర్తుపెట్టు. చూడండి నెక్స్ట్ మనకి షిల్లాంగ్ పీఠభూమి. ఏంటిది? షిల్లాంగ్ ప్లాట్యూ అంటారు అన్నమాట. ఎక్కడుంది సార్ షిల్లాంగ్ పీఠభూమి? పేర్లోనే ఉందిగా షిల్లాంగ్. షిల్లాంగ్ అంటే ఎక్కడ మనకి? మేఘాలయ రాజధాని. మేఘాలయ రాజధాని షిల్లాంగ్. అక్కడ ఈ పీఠభూమి ఉంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాం మనం? షిల్లాంగ్ పీఠభూమి అంటారు. చూడండి దీనినే మేఘాలయ పీఠభూమి అని కూడా పిలుస్తారు. ఎందుకు? అది మేఘాలయ రాష్ట్రంలో ఉంది కాబట్టి మేఘాలయ పీఠభూమి. మెయిన్గా షిల్లాంగ్లో ఉంది కాబట్టి షిల్లాంగ్ పీఠభూమి అని పిలుస్తారు. దీనినే భారత అవుట్ పోస్ట్ ద్వీపకల్పం అని కూడా పిలుస్తారు. చూడండి భారత అవుట్ పోస్ట్ ప్లాట్యూ అంటారు, భారత అవుట్ పోస్ట్ పెనిన్సులర్ అంటారు అనమాట. ఎందుకు అంటే ప్రధాన భారత భూభాగానికి బయట వైపునుంది కాబట్టి అవుట్ పోస్ట్ అంటారు. ఏమంటారు? అవుట్ పోస్ట్ అంటారు. ఈ పీఠభూమిలో మనకి కనిపించే కొండలు వెరీ 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 ఇంపార్టెంట్. స్టార్ మార్క్ బిట్టు ఏపీపీఎస్సీలో కానీ ఎస్ఎస్సిలో కానీ రైల్వే ఎగ్జామ్స్లో కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బిట్లు ఇవి, నెంబర్ ఆఫ్ టైమ్స్. చూడండి కాశీ కొండలు, గారో కొండలు, జయంతియా కొండలు. గారో కొండలు, కాశీ కొండలు, జయంతియా కొండలు. ఈ మూడు కొండలు కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే షిల్లాంగ్ పీఠభూమిలోనే కనిపిస్తాయి. షిల్లాంగ్ పీఠభూమి అంటే మేఘాలయ రాష్ట్రంలో కనిపిస్తాయి. మనల్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో కాశీ కొండలు ఏ రాష్ట్రంలో కలవు, జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో కలవు, గారో కొండలు ఏ రాష్ట్రంలో కలవు అని అడుగుతున్నాను. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే అసలు ఇవి తెగ పేర్లు. కాశీ అనేది ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ పేరు అనమాట. అదోన ఒక ఎస్టీలు కాశీ అనేవాళ్ళు, గారో అనేవాళ్ళు ఒక ట్రైబ్స్, జయంతి అనేవాళ్ళు ఒక ట్రైబ్స్. ఈ గారో అనేవాళ్ళు వెళ్ళి ఒక కొండ కింద నివసిస్తున్నారు. ఆ కొండకి ఏమని పేరు పెట్టేశారు? గారో కొండలను పెట్టేశారు. ఈ కాశీ అనేవాళ్ళు తెగలెళ్ళి ఒక కొండ కింద నివసిస్తున్నారు. ఆ కొండకి కాశీ అని పెట్టేశారు. అదవుతుందా? గుర్తుపెట్టు. నెక్స్ట్ గారో కొండల్లో ఎత్తైన శిఖరం. గుర్తుపెట్టుకోండి, గారో కొండల్లో ఎత్తైన శిఖరం నోక్రేక్ అంటారు, 1420 మీటర్లు. మీరు గతంలో భారతదేశ జీవ వైవిధ్యత బయోడైవర్సిటీ ఆఫ్ ఇండియా అనే చాప్టర్లో మేఘాలయలో నోక్రేక్ అనే బయోస్పియర్ రిజర్వ్ ఉందని నేనే చెప్పాను. భారతదేశంలో అతి చిన్న బయోస్పియర్ రిజర్వ్ ఏంటి? నోక్రేక్ మేఘాలయ. అదవుతుందా? ఆ మేఘాలయ రాజధాని ఏంటి? షిల్లాంగ్. రేపు పొద్దున ఎగ్జామ్లో నోక్రేక్ అనే శిఖరం, అదవుతుందా? నోక్రేక్ అనే శిఖరం ఏ పీఠభూమిలో ఉంది అని అడుగుతాడు. బిట్స్ ఎలా పడతాయి అనమాట. నోక్రేక్ అనే శిఖరం షిల్లాంగ్ పీఠభూమిలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత తీసుకున్నట్లయితే చూడండి, మనకి ప్రధానంగా నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఈ షిల్లాంగ్ పీఠభూమి తర్వాత, అదోనా ఈ షిల్లాంగ్ పీఠభూమి తర్వాత మనకు అక్కడక్కడ కొన్ని రకాల చిన్న చిన్న పీఠభూములు ఉన్నాయి. అవి పెద్దగా ఎగ్జామ్లో అడగట్లా, అయినప్పటికీ మనం ఒక్కసారి అవి ఎక్కడ ఉన్నాయి ఏంటనేది జస్ట్ అలా చూసి వదిలేద్దాం. అదోనా ఎగ్జామ్లో అయితే పెద్దగా ఇవి రావట్లా, అయినా జస్ట్ ఒకసారి మనం చూద్దాం. చూడండి, బరోట్ పీఠభూమి అని అడుగుతాడు. రేపు పొద్దున ఎగ్జామ్లో ఏమడుగుతాడు మిమ్మల్ని? బరోట్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడు.
భరోట్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్లో ఉందన్నమాట. ఎక్కడుంది? రాజస్థాన్. నెక్స్ట్ ఆరావళి పర్వతాల చుట్టూ విస్తరించి ఉంది. మీకు ఆరావళి పర్వతాలు ఆల్రెడీ చెప్పేశా గత వీడియోలో. ఆరావళి పర్వతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? రాజస్థాన్లో ఉన్నాయి. సో రాజస్థాన్లోని ఆరావళి పర్వతాలు చుట్టూ ఉన్న పీఠభూమిని భరోట్ పీఠభూమి అంటారు. నెక్స్ట్ మేవార్ కొండలు అంటారు. మేవార్ మీకు చరిత్రలో కూడా వచ్చింది, మేవార్ కింగ్ అని వచ్చింది. సో ఈ మేవార్ కొండలు అనేవి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. నెక్స్ట్ బుండీ కొండలు అంటారు. బుండీ కొండలు అంటారు, ఇవి కూడా రాజస్థాన్ రాష్ట్రంలోనే ఉన్నాయి. అదవుతుందా? జస్ట్ ఒకసారి చూసుకుని వదిలేయండి. ఏదైనా హై లెవెల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మ్యాచింగ్లు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇటు పక్కన కొండలు, ఇటు పక్కన రాష్ట్రాలు ఇచ్చి మ్యాచింగ్ చేయమనొచ్చు మిమ్మల్ని. అదవుతుందా? నెక్స్ట్ కతియవార్ పీఠభూమి గుజరాత్. మనకి కతియవార్ అనేది ఒక సంస్థానమే ఉంది. కతియవార్ సంస్థానం గుజరాత్లో ఉందన్నమాట. నెక్స్ట్ గిర్ కొండలు, ఆల్రెడీ ఇది మీకు చెప్పా. గిర్ కొండలు, గిర్ నేషనల్ పార్క్ చెప్పా బయోడైవర్సిటీ చాప్టర్లో. భారతదేశంలో ఆసియా సింహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం గిర్. ఈ గిర్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? గుజరాత్ రాష్ట్రంలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ గల ఎత్తైన శిఖరం ఏంటి? అదవుతుందా? ఎక్కడ? గిర్ కొండల్లో ఎత్తైన శిఖరం ఏంటి అంటే గిర్నార్ శిఖరం అంటారు, గుర్తుపెట్టుకోండి. గిర్ కొండల్లో ఎత్తైన శిఖరం గిర్నార్. ఏ రాష్ట్రంలో ఉందని అడిగితే ఒకవేళ ఇది గుజరాత్. గిర్ కొండలు ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి మనకి? గుజరాత్లో కనిపిస్తాయి. దీని ఎత్తెంత? గిర్నార్ శిఖరం ఎక్కేంత 1069 మీటర్ల ఎత్తులో గిర్నార్ శిఖరం గిర్ కొండల్లో గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ గల ప్రసిద్ధ నేషనల్ పార్క్, పేరులోనే ఉంది గిర్ నేషనల్ పార్క్. ఎగ్జామ్లో గిర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రం అడిగితే మీరు ఏం పెట్టేయాలి? గుజరాత్ అని పెట్టాలి. ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్క్, మీకు ఆల్రెడీ నేను బయోడైవర్సిటీ చాప్టర్లో చెప్పా. భారతదేశంలో సింహాలు ఎక్కువగా ఉన్న నేషనల్ పార్క్ గిర్ నేషనల్ పార్క్, ఆసియా సింహాలు అంటారు. నెక్స్ట్ మధ్య భారత్ పఠాన్ పీఠభూమి, దాని పేరేదనమాట. మధ్య భారత్ పఠాన్ ప్లాట్యూ అంటారు, మధ్యప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ దాని తర్వాత పన్నా కొండలు, మధ్యప్రదేశ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. పన్నా, ఆల్రెడీ ఇది కూడా మనకి పన్నా నేషనల్ పార్క్ బయోడైవర్సిటీలో వచ్చింది. మీరు ఆ బయోడైవర్సిటీ చాప్టర్ పర్ఫెక్ట్గా చదివితే చూడండి ఎన్నిటికి ఇంటర్లింక్ ఉన్నాయో. మీరు ఆ బయోడైవర్సిటీ చాప్టర్ సరిగ్గా చదవలేదు అనుకోండి, ఇవి అర్థం కావు. ఖచ్చితంగా అవి చూడండి. కైమూర్ కొండలు, ఇందాకలు కూడా వచ్చింది ఇది. కైమూర్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి మనకి? మధ్యప్రదేశ్లో గలవు. నెక్స్ట్ బుందేల్ఖండ్ ప్లాట్యూ, బుందేల్ఖండ్ పీఠభూమి అంటారు. ఈ బుందేల్ఖండ్ పీఠభూమి ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లోను, లైట్గా ఉత్తరప్రదేశ్లో కూడా టచ్ అయ్యి ఉంటుంది. మధ్యప్రదేశ్లోను ఉత్తరప్రదేశ్లోనూ ఉంటుంది. నెక్స్ట్ బాగల్ఖండ్ పీఠభూమి, ఇది మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఉంటుంది. అదవుతుందా? ఎక్కువ మధ్యప్రదేశ్లో ఉంటుంది, లైట్గా ఛత్తీస్గఢ్ను కూడా టచ్ చేసింది. నెక్స్ట్ దాని తర్వాత భాస్కర్ పీఠభూమి, చూడండి దీన్ని బస్తర్ పీఠభూమి అనాలి. వాస్తవంగా ఏమని పిలవాలి? బస్తర్ పీఠభూమి అని పిలవాలి. ఎక్కడుంది బస్తర్ పీఠభూమి అంటే? ఛత్తీస్గఢ్. భారతదేశంలో గిరిజన తెగలు ఎక్కువగా ఉన్న జిల్లా బస్తర్ జిల్లా, ఛత్తీస్గఢ్ అన్నమాట. రాజ్మహల్ కొండలు మీకు ఇందాక కూడా చెప్పా, జార్ఖండ్. చోటా నాగపూర్ పీఠభూమిలో రాజ్మహల్ కొండలు ఉంటాయి. దీంట్లో ఎత్తైన శిఖరం పసరనాడు శిఖరం 1365 మీటర్ల ఎత్తు అని చెప్పా. ఏ రాష్ట్రం ఇంతకీ మనకి? జార్ఖండ్ రాష్ట్రం. నెక్స్ట్ హజ్ కొండలు అంటారు, ఇది కూడా జార్ఖండ్. కొడెర్మా కొండలు లేదా హెడెర్మా కొండలు అంటారు, ఇవి కూడా జార్ఖండ్. చెప్పాను కదా, మీరు హై స్థాయి గ్రూప్ 2 మెయిన్స్, గ్రూప్ 2 అలాంటి స్థాయి ఎగ్జామ్స్లో ఈ పీఠభూములు కొండలు ఇచ్చేసి ఇటు పక్కన రాష్ట్రాలు ఇచ్చి మిమ్మల్ని మ్యాచింగ్ చేయమంటాడు, ఇలాంటివి చేస్తాడు, గుర్తుపెట్టు. నెక్స్ట్ సుందర్బన్స్ డెల్టా, ఇది కూడా మనకి బయోడైవర్సిటీలో వచ్చింది. ఏ రాష్ట్రంలో ఉంది? వెస్ట్ బెంగాల్. డార్జిలింగ్ కొండలు, ఇది కూడా మనకి ఆల్రెడీ వచ్చేసింది, వెస్ట్ బెంగాల్లో ఉంది. అదవుతుందా? చూడండి ఇవన్నీ కూడా మనకి గత ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్. ఓకే, ఇదంతా కూడా మనం ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా ఉన్నత పీఠభూమి గురించి నేర్చుకుంటా ఉన్నాం. అంటే నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతం గురించి ఇప్పుడు వరకు నేర్చుకున్నాం. ఇక ఇక్కడ నుంచి మనం నర్మదా నదికి దక్షిణాన ఉన్నది, చూడండి నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ఈ ప్రాంతాలన్నిటి గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ నర్మదా నదికి దక్షిణాన ఉన్నటువంటి ప్రాంతాల గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ దాంట్లో భాగంగా మనం ఏం చెప్తున్నాం? దక్కన్ పీఠభూమి అని చెప్తున్నాం. దక్కన్ ప్లాట్యూ అంటారు. ఏమంటారు? దక్కన్ ప్లాట్యూ అంటారు అన్నమాట. చూడండి దక్కన్ పీఠభూమి నర్మదా నదికి దక్షిణాన బోర్లించిన త్రిభుజాకృతిలో ఉంటుందంట. అర్థమవుతుంది నేను చెప్పేది? చూడండి భారతదేశాన్ని ఇలా తీసుకున్నట్లయితే ఇది నర్మదా నది,
ఈ నర్మదా నదికి కింద ఉన్న ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తాం మనం? దక్కన్ పీఠభూమి. మరి ఎలా ఉంది ఇది? ఇలా చూడండి, ఎలా ఉంది. దీన్ని మనం పైకి అన్నామనుకో ట్రయాంగిల్ అయ్యిద్ది. అందుకనే చూడండి, ఇక్కడ దక్కన్ పీఠభూమి నర్మదా నదికి కింద దక్షిణాన బోర్లించిన త్రిభుజాకృతి రివర్స్ ట్రయాంగిల్లో ఉంది అని చెప్తున్నారు అన్నమాట. అదవుతుందా? నెక్స్ట్, దక్కన్ పీఠభూమి యొక్క మొత్తం విస్తీర్ణం సుమారుగా 5 లక్షల చదరపు కిలోమీటర్. ఇది ప్రీవియస్ పేపర్ బిట్ ఏపీఎస్సీలో అడిగాడు. అదవుతుందా? దక్కన్ పీఠభూమి యొక్క మొత్తం విస్తీర్ణం సుమారుగా ఎంత? 5 లక్షల చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్, దాని తర్వాత దక్కన్ పీఠభూమికి ఉత్తరాన సాత్పురా పర్వతాల నుండి దక్షిణాన నీలగిరి కొండల్లోని కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించిందంట? చూడండి, ఇది నర్మదా నది ఇక్కడ ఉంటుంది. ఈ నర్మదా నది కింద ఇక్కడ పర్వతాలు ఉంటాయి. చూడండి, నర్మదా నది ఇలా వెళ్తా ఉంటే ఇక్కడ పర్వతాలు ఉంటాయి అన్నమాట. ఈ పర్వతాలనే మనం వింధ్యా పర్వతాలు అంటారు. సాత్పురా పర్వతాలు అంటారు. ఆ సాత్పురా పర్వతాల నుండి దక్షిణాన తమిళనాడులోని నీలగిరి కొండల వరకు, నీలగిరి కొండల్లోని కన్యాకుమారి వరకు కూడా ఇదంతా మనకి దక్కన్ పీఠభూమే, గుర్తుపెట్టుకోండి. అదోందా? చూడండి, మీకు డయాగ్రామ్ ప్రకారం చెప్తే ఈజీగా అర్థమైంది. ఓకే, చూడండి, ఇదిగోండి, ఇదంతా కూడా మనకి దేని కిందకు వచ్చింది అంటే దక్కన్ ప్లాట్యూ కిందకే వచ్చింది అనమాట. దేని కిందకు వచ్చింది? దక్కన్ ప్లాట్యూ అంటారనమాట. ఇదిగోండి, ఇదంతా కూడా దక్కన్ ప్లాట్యూ అనమాట. ఇక్కడ ఒక నది వెళ్తూ ఉంటుంది ఇలా. అదవుతుందా? ఈ నదిని ఏమని పిలుస్తాం మనం? నర్మదా నది అని పిలుస్తాం. సో ఇప్పుడు నర్మదా నదికి దక్కన్ పీఠభూమి ఎటువైపు ఉంది? కింద ఉంది. కింద ఉంది అంటే ఏంటి? దక్షిణాన ఉంది. మరి ఇది చూడడానికి ఎలా ఉంది? ఇది చూడడానికి ఎలా ఉంది? ట్రయాంగిల్ లాగా. అది కూడా ఎలా? రివర్స్డ్ ట్రయాంగిల్ లాగా ఉందన్నమాట. ఎక్కడి నుంచి చూడండి, ఇక్కడ పర్వతాలు ఉంటాయి మనకి. అదవుతుందా? ఇక్కడ పర్వతాలు ఉంటాయి. వీటినే మనం సాత్పురా పర్వతాలు అంటారు. ఏమంటారు? సాత్పురా పర్వతాలు. ఇక్కడేముంటుంది మనకి? కన్యాకుమారి ఉంటుంది. సో సాత్పురా పర్వతాల నుంచి ఈ కన్యాకుమారి వరకు ఉన్నది అంతటినీ కూడా మనం ఏమని పిలుస్తాము అంటే దక్కన్ ప్లాట్యూ అనే పిలుస్తాం. దక్కన్ పీఠభూములు అంటాం. నెక్స్ట్, దక్కన్ పీఠభూమికి తూర్పున ఉన్న కొండలని తూర్పు కనుమలు అంటారు అనమాట. అదవుతుందా? ఈస్టర్న్ ఘాట్స్ అంటారు. ఏమంటారు? ఈస్టర్న్ ఘాట్స్ అంటారు. పశ్చిమాన ఉన్న కొండల్ని పశ్చిమ కనుమలు అంటారు. వెస్టర్న్ ఘాట్స్ అంటారు. అదవుతుందా? ద్వీపకల్ప పీఠభూమికి తూర్పు వైపు ఉన్న కొండల్ని తూర్పు కనుమలు అంటారు. పశ్చిమ వైపు ఉన్న కొండలని పశ్చిమ కనుమలు అంటారు. భారతదేశంలో అత్యంత పురాతనమైన ఓల్డెస్ట్ ప్లాట్యూ ఏంటి అంటే దక్కన్ పీఠభూమి. ఇది మళ్ళీ స్టార్ మార్క్ బిట్. భారతదేశంలోనే అత్యంత పురాతనమైన పీఠభూమి ఏంటి? దక్కన్ పీఠభూమి. అదవుతుందా? చూడండి, మనకి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదిగోండి, ఇక్కడ కొండలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొండలు. అదవుతుందా? ఇక్కడ మనకి మార్క్స్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ కూడా కొండలు. ఈ ద్వీపకల్ప పీఠభూమికి తూర్పున ఉన్న కొండల్ని వీటిని తూర్పు కనుమలు అంటారు. వీటిని పశ్చిమ కనుమలు అంటారు. కొండల్ని పశ్చిమ కనుమలు. కనుమ అంటే ఏం లేదు, మళ్ళా కొండల యొక్క వరుస క్రమాన్ని కనుమ అంటారు. ఇవన్నీ ఇక్కడ వరుసగా ఉంటాయి ఇట్లా. అందుకని వీటిని ఏమని పిలుస్తాం మనం? కనుమ అంటాం అనమాట. ఏమంటాం? కనుమ అంటాం. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, దక్కన్ పీఠభూమిలో గల ప్రధాన నిర్మాణాలు 4 రకాలన్నమాట. అదవుతుందా? దక్కన్ పీఠభూమిలో గల ప్రధాన నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి మనకి? 4 నిర్మాణాలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది సాత్పురా పర్వతాలు, రెండోది మహారాష్ట్ర పీఠభూమి, మూడోది కర్ణాటక పీఠభూమి, నాలుగోది తెలంగాణ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమిలో మళ్ళా ప్రధానంగా 4 భూస్వరూపాలు ఉన్నాయి. ఏంటివి సార్? అది 1 సాత్పురా పర్వతాలు, 2 మహారాష్ట్ర పీఠభూమి, 3 కర్ణాటక పీఠభూమి, 4 తెలంగాణ పీఠభూమి. ఇప్పుడు మళ్ళా మనం ఏం చేయాలి? వీటిని ఒక్కొక్క దాన్ని విడివిడిగా మనం డిస్కషన్ చేయాలి. చూడండి, ఇక్కడ ఇదిగోండి, 1 సాత్పురా పర్వతాలు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి. 1 సాత్పురా పర్వతాలు, 2 మహారాష్ట్ర పీఠభూమి, 3 కర్ణాటక పీఠభూమి, 4 తెలంగాణ పీఠభూమి. సో ఈ దక్కన్ పీఠభూమిలో ప్రధానంగా 4 భూస్వరూపాలు ఉంటాయి. సాత్పురా పర్వతాలు, మహారాష్ట్ర పీఠభూమి, కర్ణాటక పీఠభూమి, తెలంగాణ పీఠభూమి. సో ఇప్పుడు ఈ దక్కన్ పీఠభూమిలో మనం ఏం చేయాలి? ఈ 4 మీద ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఏంటి, ఇవి మనం ప్రధానంగా నేర్చుకోవాలి. అదవుతుందా? నెక్స్ట్ చూడండి, దాంట్లో భాగంగా ఫస్ట్ది సాత్పురా పర్వతాలు. ఏంటిది? సాత్పురా పర్వతాలు. చూడండి, సాత్పురా పర్వతాలకు ఉత్తరాన నర్మదా నది, దక్షిణాన తపతీ నది ప్రవహిస్తున్నాయి. చూడండి,
ఇది నర్మదా నది. మీరు జాగ్రత్తగా గమనిస్తే డయాగ్రామ్ ప్రకారం అయితే ఈజీగా ఉంటుంది. ఇది నర్మదా నది. ఇక్కడ పర్వతాలు ఉంటాయి పైన. దీన్ని వింధ్యా పర్వతాలు అంటారు. మళ్ళా నర్మదా నదికి కింద కూడా పర్వతాలు ఉంటాయి. వీటిని సాత్పురా పర్వతాలు అంటారు. ఏమంటారు? సాత్పురా పర్వతాలు. మళ్ళా ఇక్కడ ఒక నది వెళ్తూ ఉంటుంది. దీన్ని తపతీ నది అంటారు. పైన వింధ్యా పర్వతాలు, దాని కింద నర్మదా నది, దాని కింద సాత్పురా పర్వతాలు, దాని కింద తపతీ నది అని ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, సాత్పురా పర్వతాలకు ఉత్తరాన నర్మదా నది, సాత్పురా పర్వతాలకు దక్షిణాన తపతీ నది ప్రవహిస్తున్నాయి. ఆ డయాగ్రామ్ మీరు గుర్తుపెట్టుకుంటే వాడు బిట్టు ఎలా ఇచ్చినా కూడా మనం మర్చుకోవచ్చు. నెక్స్ట్, నర్మదా తపతీ నదుల మధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయి. చూడండి, మీరు గమనిస్తే ఇది నర్మదా నది, ఇది తపతీ నది. ఈ మధ్యలో ఉన్న పర్వతాలు ఏంటి మనకి? సాత్పురా పర్వతాలు. సో సాత్పురా పర్వతాలకి ఉత్తరాన నర్మదా నది, సాత్పురా పర్వతాలకి దక్షిణాన తపతీ నది, నర్మదా నదికి తపతీ నదికి మధ్యలో సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఎంత కూడా డయాగ్రామ్. సాత్పురా పర్వతాలు ఖండ పర్వత రకానికి చెందినవి. మీకు ఇంతకుముందు వింధ్యా పర్వతాలు కూడా ఖండ పర్వతానికి సంబంధించినవి అని చెప్పాను. అదవుతుందా? ఇవి కూడా వింధ్యా పర్వతాలు, సాత్పురా పర్వతాలు, ఖండ పర్వతాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సాత్పురా పర్వతాలు మహారాష్ట్రలోని రతన్పూర్ అనే ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ వరకు విస్తరించి ఉంటాయి. మీకు ఇందాకల వింధ్యా పర్వతాలు గుజరాత్ నుంచి బీహార్ వరకు విస్తరించి ఉంటాయని చెప్పాను. ఇక్కడ మనకి సాత్పురా పర్వతాలు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉంటాయి. నెక్స్ట్, అమర్కంటక్ శిఖరం యొక్క ఎత్తు, ఇది ఒకటి చదువుకోవాలి. ముఖ్యంగా ఏబిపిఎస్సి హై లెవెల్ ఎస్ఐ ఎగ్జామ్స్ అదవుతుందా, లేదా గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ చదువుకుంటున్నప్పుడు ఈ బిట్టు మెయిన్గా ఇంపార్టెంట్. అసలు అమర్కంటక్ శిఖరం యొక్క ఎత్తు ఎంత? ఎందుకు అంటే ఈ అమర్కంటక్లోనే మనకి ప్రధానంగా నర్మదా నది పుడుతుంది. గుర్తుపెట్టుకోండి. నర్మదా నది జన్మస్థలం ఏంటి? మధ్యప్రదేశ్లో అమర్కంటక్. ఆల్రెడీ రివర్స్ చాప్టర్ అయిపోయింది. అదవుతుందా? ఒకసారి ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. సాత్పురా పర్వతాలు విస్తరించి ఉన్న రాష్ట్రాలు ఏంటి? గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, లైట్గా ఛత్తీస్గఢ్ను కూడా టచ్ అయ్యి ఉంటాయి. ఏ రాష్ట్రాలలో విస్తరించి ఉంటాయి కూడా అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ పర్వతానికి ఉత్తరాన ఉన్న కొండలు ఏంటి? మహదేవ్ కొండలు. పైన ఉత్తరాన అంటే మహదేవ్ కొండలు. ఈ పర్వతాలకు దక్షిణాన ఉన్న కొండలు ఏంటి? గవిలిగర్ కొండలు అంటారు. ఏమంటారు? గవిలిగర్ కొండలు. ఈ పర్వతానికి తూర్పున ఉన్న కొండలు ఏంటి? మైకాల్ కొండలు అంటారు. కొండల పేర్లు అవన్నీ మైకాల్ కొండలు. ఇక్కడ మీకు అర్థం కావట్లేదేమో. ఎంపీ అంటే మధ్యప్రదేశ్, ఎంహెచ్ అంటే మహారాష్ట్ర, ఎంపీ అంటే మధ్యప్రదేశ్, సిజీ అంటే ఛత్తీస్గఢ్. ఈ పర్వతాలకు పశ్చిమాన ఉన్న కొండలు రాజ్ పిప్లా కొండలు అంటారు, మహారాష్ట్ర. సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం, ఇది ఇంపార్టెంట్, మళ్ళా ధూప్ఘర్ శిఖరం అంటారు. అదవుతుందా? మధ్యప్రదేశ్. దీని ఎత్తు 1350 మీటర్లు. ధూప్ఘర్ శిఖరం ఏ కొండల్లో భాగంగా ఉంది? మహదేవ్ కొండల్లో భాగంగా మధ్యప్రదేశ్లో ఉంది. సాత్పురా పర్వతాలలో గల వేసవి విడుదలు పాంచుమర్హి మధ్యప్రదేశ్ మహదేవ్ కొండల్లో ఉంది. ఇది ఇంపార్టెంట్, మళ్ళా పాంచుమర్హి అంటారు. నెక్స్ట్, దక్కన్ తలుపులుగా పిలువబడే ఆసిర్గర్ కనుమ సాత్పురా పర్వతాల్లో ఉంది. ఈ దక్కన్ పీఠభూమికి తలుపుల్లాగా, అదవుతుందా, ఏది తలుపుల్లాగా పిలువబడే ఆసిర్గర్ కనుమ ఒకప్పుడు బ్రిటిష్ వాడు లేదా విదేశీయులు దక్షిణ భారతదేశంలోకి రావాలంటే ఈ ఆసిర్గర్ అనే కనుమ నుంచి భారతదేశానికి వచ్చేవాళ్ళు అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీనికి కంటిన్యూగా. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత చూడండి నోట్ అనమాట. ఏంటిది? నోట్. ఈ నోట్ కూడా కంప్లీట్ చేద్దాం. చూడండి, వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య ప్రవహిస్తున్న నది ఏంటి? ఆల్రెడీ చెప్పాం మనం, నర్మదా నది. నర్మదా తపతీ నదుల మధ్య ఉన్న పర్వత శ్రేణి ఏంటి? సాత్పురా శ్రేణి. సాత్పురా అజంతా కొండల మధ్య ప్రవహిస్తున్న నది ఏంటి? తపతీ నది. తపతీ నదుల మధ్య విస్తరించున్న పర్వత శ్రేణి పేరు అజంతా కొండలు. అజంతా హరిశ్చంద్రగఢ్ శ్రేణులకు మధ్య ఉన్న నది ఏంటి? గోదావరి నది. ఏంటిది? గోదావరి నది అనమాట. మీకు ఇక్కడ చూసినట్లయితే మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాం. చూడండి, ఇవి వింధ్యా పర్వతాలు. ఇక్కడ నది వెళ్తూ ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తాం మనం? నర్మదా నది. మళ్ళా ఇక్కడ పర్వతాలు ఉంటాయి. దీన్ని ఏమని పిలుస్తాం? సాత్పురా. మళ్ళా ఇక్కడ నది వెళ్తూ ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తాం? తపతీ నది అంటాం. ఏమంటాం? తపతీ నది అంటాం. మళ్ళా తపతీ నదికి కింద కొండలు ఉంటాయి, ఇక్కడ కొండలు ఉంటాయి. వీటిని అజంతా కొండలు అంటారు. ఏమంటారు? అజంతా
కొండలు అంటారు అనమాట. ఓకే, ఈ అజంతా కొండల కింద మళ్ళా నది వెళ్తూ ఉంటుంది, ఇలా వస్తూ ఉంటుంది నర్మదా, ఇలా నది వస్తుంటుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే గోదావరి అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? గోదావరి. చూడండి, వింధ్యా సాత్పురా పర్వతాలకు మధ్య నర్మదా నది, నర్మదా తపతి నదులకు మధ్య సాత్పురా పర్వతాలు, సాత్పురా అజంత కొండలకు మధ్య తపతి, తపతీ నది మధ్య విస్తరించిన పర్వత శ్రేణి అజంతా కొండలు, అజంతా హరిశ్చంద్ర లాంటి శ్రేణులకు మధ్య ఉన్నదైతే గోదావరి. అదవుతుందా? నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.